పోలవరం ప్రాజెక్ట్ రాజధాని నిర్మాణం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కని షర్మిల అన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ ఒక్క అంశం పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేస్తుందని, ఈ నేపథ్యంలో తిరుపతిలో కాంగ్రెస్ న్యాయ సాధన సభ నిర్వహించామని తెలిపారు. ప్రత్యేక హోదా డిక్లరేషన్ కోసం న్యాయ సాధన పేరుతో ఈ కార్యక్రమం ఎస్పీ తారక రామారావు స్టేడియంలో నిర్వహించారు. ప్రధాని మోదీ తిరుపతి వేదికగా మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. చెప్పుకుంటాడు కదా మోడీ గారు, 3 నామాల వానికే పంగనామాలు పెట్టాడు కదా మోడీ గారు. ఇదేనా భక్తి? ఇదేనా భక్తి? పుణ్యక్షేత్రంలో నిలబడి మీరు మాట ఇచ్చారు. మీరు మాట తప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాదు, మీకు ఎంతో భక్తి ఉంది అని మీరు నమ్ముకుంటున్న దేవుణ్ణి కూడా మీరు మోసం చేశారంటే మీకు మనస్సాక్షి ఉన్నట్ట లేనట్ట? ఇక మోడీ గారిని కేడి అనగా ఏమనాలి? మోడీయా కేడియా? ప్రధానమంత్రి మోడీయా కేడియా? మోడీయా కేడియా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. ఇక్కడ నిలబడి 3 నామాల వారి సాక్షిగా చెప్పిన మాటలు కూడా పంగనామాలు పెట్టాడటే ఇక కేడీ గాక మోడీ ఏమైతాడు? మోసానికి మారు పేరు ఈరోజు మోడీ. మోడీ అంటే మోసం, మోసం అంటే మోడీ. వాస్తవం కాదా? ఏమ్మా వాస్తవం కాదా? మోసమే చేశాడు కదా మోడీ గారు. ఏం చేశాడు? మోడీ గారు సమాధానం చెప్పాలి, బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని చెప్పిన వాళ్ళు 10 సంవత్సరాలు అయిపోయినా కూడా మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరి దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. అయినా